హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తి ప్రియాని. ఈరోజు దోసకాయ పప్పు చేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే నేను చెప్పే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రాసెస్ చూద్దామండి. 2 మీడియం సైజు దోసకాయలను తీసుకొని పీలర్తో ఈ విధంగా పీల్ చేసుకోండి. దోసకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్ కూడా మంచిదండి. ఈ విధంగా పీల్ చేసుకొని క్లీన్ చేసుకోండి. అలాగే గింజలను అయితే నేను తీసేసుకున్నానండి. మీరు కావాలంటే టేస్ట్ చూసుకొని ఉంచుకోండి. అలాగే ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఒక 5 తీసుకొని పొడవుగా కట్ చేసుకోండి. టమాటోస్ని కూడా 3 వరకు తీసుకున్నానండి నేను. ఫైన్గా చాప్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుందామండి. నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ కందిపప్పునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకోండి వాటర్తో. అలాగే 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పడతాయండి కందిపప్పు ఉడకడానికి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే 4 to 5 విజిల్స్ రావాలండి. అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోండి. మీరు తీసుకున్న టమాటోస్ని బట్టి నానబెట్టుకోండి. 3 to 4 విజిల్స్ వస్తే పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి. నేను విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. మీరే చూడండి వీడియోలో. దీన్ని గరిటతో నిదానంగా మ్యాష్ చేసుకోండి. లేదు అంటే మీరు పప్పు గుత్తైనా వాడుకొని మ్యాష్ చేసుకోండి. ఈ పప్పులో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఫైబర్ కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫోలేట్ కూడా ఉంటుందండి. మనం వారానికి ఒక్కసారైనా పప్పుతో చేసుకోవాలి. చూడండి, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను చింతపండు కొంచెం తక్కువ తీసుకుంటానండి, టొమాటోస్ని ఎక్కువ తీసుకుంటాను, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని. చూడండి, ఈ విధంగా ఒకసారి గరిటతో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలైనా దీన్ని మరిగించండి. చింతపండు అనేది రావాసన అనేది పోతుందండి, పచ్చివాసన. ఇప్పుడు తాలింపు కోసం ఒక ఆనియన్ని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోండి. 5 ఎండుమిర్చిని తీసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు మీరు ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. మనకి దోసకాయలో సి విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుందండి. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిది. మినరల్స్కి వస్తే పొటాషియం కూడా ఉంటుందండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మీ రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు, ఉప్పు మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా గడ్డతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా ఆనియన్స్కి పట్టేలా గడ్డతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1 మినిట్ దీన్ని ఉడికించుకొని పప్పుని యాడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తాలింపులో కూడా పప్పు అనేది ఒక 5 నిమిషాలైనా చక్కగా మరిగించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుకు పడతాయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అనేది మీకు ముందే వస్తుందండి. వేడివేడి అన్నంలోకి
ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుందండి దోసకాయ పప్పు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.